రైట్ చూసారు కదా ఇందాక ఎంత అయితే బాధపడుతూ మాట్లాడారో. సో మరి మనం ప్రస్తుతం ఇక అదే బోయించెరు సమీపంలో ఉన్న ఈ మరికొన్ని ఇంట్ల దగ్గరికి అయితే వచ్చాం. వీళ్ళందరికీ కూడా నోటీసులు అయితే హైదరాబాద్ తరఫున నోటీసులు అయితే వచ్చాయని చెప్పేసి వాళ్ళు భయాందోళనకు అయితే గురవుతున్నారు. మా ఇల్లు పోతే మేము ఇప్పటికిప్పుడు ఎక్కడ ఉండాలని కూడా వాళ్ళు చాలా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఏడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో మరి ఇక్కడ మాట్లాడదాం, మనతో పాటు చాలా మంది మాట్లాడడానికి ఉన్నారు. మాట్లాడదాం వాళ్ళ అక్కతోటి. అక్క ఏం పేరు అక్క? మీ పేరు? నాగమణి సార్. నాగమణి గారు. సో మరి ఎప్పటి నుండి ఉంటున్నారు? మీకు నోటీసులు వచ్చాయి? మీకు మాకు నోటీసులు వచ్చినాయి సార్. 40 ఏండ్లు మా అత్త మా మామ సంసారం చేసిన ఇల్లు సార్ అది. మా వాళ్ళు చేసిందే, వాళ్ళు సంపాదించిందే, వాళ్ళు కొన్న ఇల్లే ఇది. ఇప్పుడు మేము మా పిల్లలు, మా పిల్ల కడుపుతోటి ఉంది, ఈ పిల్ల గింతున్నది, నాకు ఆపరేషన్ అయ్యింది, ఇల్లు గూల కొడితే మేము ఎక్కడ పోవాలి సార్? కష్టపడి పొద్దుంతా 4 ఇండ్లు పని చేసుకుంటాను సార్ నేను. ఇప్పుడు ఆ 4 ఇండ్లు పని చేసుకునే పరిస్థితి కూడా లేదు నాకు. ఆపరేషన్ అయింది, పెద్ద ఆపరేషన్ అయింది, ఇక కడుపుతోటి ఉన్న పిల్ల ఉంది, ఇక మనమరాలు ఉంది. ఆ ఇల్లు గూల అధికారులు వచ్చినప్పుడు ఏమన్నారు? అసలు కొట్టేసి పోతామన్నారంట సార్. నేను లేకుండా ఉంటే, నేను ఆపరేషన్ చేసుకుని హాస్పిటల్లో ఉన్నా. వీళ్ళందరూ చెప్పే వరకు నాకు ఇంకా ఇట్లా గుండెల నొప్పిలాగా అయిపోయి బీపీలో అయిపోతుంది సార్. మీరు వచ్చినప్పుడల్లా మాకు భయం అవుతుంది సార్. న్యాయంగా మీరు కట్టుకొని ఉంటే ఆధారం సార్, మాకు ఇల్లు ఒకటే ఆధారం. పొద్దంతా చేసి వచ్చి ఇంత కారమో గంజో తిని ఇంట్లో ఉంటాం. ఆ ఇల్లు ఆధారం లేకపోతే కూడా మేము ఎక్కడ పోవాలి సార్? మాకు ఆధారం చూపిస్తే మేము ఇక్కడికైనా పోయి అక్కడ ఏదో కలో గంజో కలుపుకొని బతుకుతాం. ఇల్లే మాకు ఆధారం. ఆ ఆధారం కూడా తీసేస్తే మేము ఎక్కడ పోతాం సార్? ఇట్లాంటి ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా జరిగిన ఇట్లాంటి నోటీసులు కానీ? టైం సార్, ఇది ఫస్ట్ టైం. మాకు ఫస్ట్ టైం. మా అత్త మా సంసారం చేసిన ఇల్లు సార్ అది. చూడండి, మట్టి గోడలతోటి రాత్రి వాన వస్తే మోకాళ్ళ మట్టు నీళ్ళు వస్తే, నైటే నీళ్ళు వస్తే కుర్చీలు వేసుకొని కూర్చున్నాం నీళ్లు పోయేదాకా. అయినా కానీ మేము ఎవరికి కంప్లైంట్ చేస్తలేం, మాకు ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి అనేసి. మాకు ఏదో సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ ఇదంతా మీకు ఉన్నాయి? మా పేరు మీదనే ఉన్నాయి, మా పేరు మీదనే ఉన్నాయి అన్ని. చెరువుకు సంబంధించిన ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు అది నిజమేందో అది పెద్దోళ్ళకి తెలియాలి సార్. మా మామ కొన్నైనా లేడు, అమ్మినైనా లేడు. ఇప్పుడున్న రాజ్యం మళ్ళీ ఒక 6 సంవత్సరాలకు వస్తలేదు. అప్పుడున్న రాజ్యం ఇప్పుడు లేదు. ఇప్పుడున్న మనిషి మళ్ళీ రేపు పొద్దుగాలు ఉంటలేడు. ఎవరిని నమ్మాలి సార్? అధికారులు మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇక రోడ్లు వేసిరు, స్తంభాలు వేసిరు, కరెంట్ బిల్లు కడుతున్నాం, అన్ని చేస్తున్నాం సార్. మేమేం పుణ్యానికి ఉంటలేము కదా సార్. ఇంటి పన్ను కూడా కడుతున్నాం, అన్ని పేపర్లు ఉన్నాయి మా దగ్గర. సో మరి ఇట్లా అన్ని ఉన్నాయండి, మీరు కూల్చాల్సిన అవసరం లేదని మీరు ఏమైనా చెప్పారా? మరి చెప్తే మేము కూల్చేస్తాం, మేము వచ్చేస్తాం, వారం రోజులలో వచ్చేస్తాం అన్నారంట సార్. నేను మొన్ననే వచ్చిన, ఆపరేషన్ చేయించుకొని హెల్త్ బాగాలేక మొన్ననే వచ్చినా. చెప్పే వరకు అదొక బీపీ ఇది అయిపోతుంది, టెన్షన్ అవుతుంది, నిద్ర పడతలేదు తెల్లందాకా. భయం అయిపోయింది. ఇప్పుడు ఈ పిల్లలను తీసుకొని ఎక్కడ పోతా సార్ నేను? వర్షాకాలము ఎట్లా పోతాం, ఏం చేస్తాం? ఏదో వర్షం ఉన్నా, ఎండున్నా, నీడున్నా ఇండ్లలో పనులు చేసుకొని వచ్చి ఆ ఇంట్లో కాలక్షేపం చేసుకుంటున్నాం సార్ మేము పొద్దంతా గట్లా. ఇది సో చూసారు కదా. సో మరి మాట్లాడదాం మరి కొంతమందితోటి. రైట్. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి అన్న, మరి ఏంది ఇక్కడ చూస్తుంటే వాళ్ళు చాలా మంది ఏడుస్తున్నారు. మేము కష్టపడి కట్టుకున్నాం, మా గోస ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుందో వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు అసలు? వీళ్ళంతా కూడా గత 100 సంవత్సరాల నుంచి ఈ ఏరియా అంతా ఒకప్పుడు హస్మాత్పేట గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి వీళ్ళు గ్రామ పంచాయతీకి శిస్తు కట్టినప్పటి నుంచి డాక్యుమెంట్లు వీళ్ళకు ఉన్నాయి. అప్పటి నుంచి నీళ్లను వీళ్ళకి అసలు వీళ్ళకి ఏ రకంగా వీళ్ళకి నోటీసులు ఇచ్చారని వాళ్ళకి అసలు అవగాహన ఉందా ఈ అధికారులకు? ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో ఎన్నో జాగాలు కబ్జా అయినాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో. గవర్నమెంట్ విడిచిపెట్టి వీళ్ళు 100 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నారు. వీళ్ళు పాపము నోటీసులు ఇచ్చినప్పటి నుంచి అన్నమో రామచంద్ర అని భయభ్రాంతులకు గురవుతుర్రు, భయం కొద్ది బతుకుతురు. అంటే పేదోళ్ళ ఉసురు పోసుకొని కదా ఈ రేవంత్ రెడ్డి వచ్చింది. ఇప్పుడు ఈ నిరుపేదల ఉసురు పోసుకొని కదా ఈ హైడ్రా పెట్టింది. వీళ్ళు ఏ ఇంటెన్షన్ కొద్ది హైడ్రా పెట్టిర్రు. ఇప్పుడు పేదోని కొట్టి పెద్దోని పెట్టడానికి, లేకపోతే పెద్దోని టార్గెట్ చేసడానిక, పేదోని టార్గెట్ చేసడానిక ఈ ప్రభుత్వాలను ఎందుకు? ఇప్పుడు గత ప్రభుత్వము ఈ 25 కోట్లు ఫండ్ శాంక్షన్ చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసిర్రు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినాక అయిపోయిన తర్వాత దాన్ని దాటి వీళ్ళు ఏ రకంగా వీళ్ళకి నోటీసులు ఇస్తారు? ఇది సమస్యమేనా? ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా, వీళ్ళ జోలికి వస్తాయి, ప్రభుత్వం మొత్తం భస్మం అయిపోతుంది. ఇక్కడ నుంచే ఉద్యమం స్టార్ట్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. వీళ్ళకి ఇచ్చిన నోటీసులు బేషరతుగా వాపస్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఇది తదుపరి చర్యలకు వాళ్ళకి ఇట్లా ఏమైనా పూనుకునే ప్రసక్తి ఉంటే మాత్రం మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము మొత్తం కలెక్టరేట్ ముట్టడి చేస్తాము, మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేస్తాము. ఇక్కడ ఎవడొచ్చినా మొత్తం విధ్వంసం అవుతుంది. వీళ్ళ జోలికి వస్తే మాత్రం కబర్దార్ చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బొందబెట్టేదాకా మేము వదలం. సో ఇంకొంతమంది బాధితులతో మాట్లాడిన ఎవరైతే నోటీసులు వచ్చినాయో వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, మీకు కూడా నోటీసులు వచ్చాయా?
మీకు కూడా వచ్చాయా? మాకు రాలే కానీ పక్కా మాకు మీ ఇంటి వచ్చింది. పక్కన మీకు వచ్చిందా? రైట్. సో ఇప్పుడు ఏమన్నారు వచ్చి మరి? నేను ఆలోచన లేదు. చెప్పండి మీకు నోటీస్. ఏం లేదు నా నోటీసులు అంటే ఇక మాకు నోటీసులు ఇవ్వలేదు కానీ ఈ 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం ఉన్నాం. ఇక ఒక అయ్యా అమ్ముతానంటే మేము కొనుక్కున్నాం. సంవత్సరం ఉన్నారా ఏమైతే డబ్బులతోటి కష్టపడి కొన్నాం. మా ఇంటికాడ ఊళ్ళల్లో ఇండ్లు కూడా అమ్ముకున్నాం, తెచ్చుకొని ఇది కొనుక్కున్నాం. ఇక కొనుక్కున్నా కాంచి ఇంకా సంవత్సరం కూడా కాలేదు, దాని బాకీ కూడా తీరలేదు. ఇస్తారంట ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇట్లా పేదవాళ్ళ ఇంట్లో కూలర్ ఎంతవరకు? మరి ఇంతవరకు కరెక్ట్ అంటే ఇక మరి ఏం చేస్తాము, ఇక తీసేస్తే ఎక్కడికి పోవాలి మేము? పిల్లలం జల్లలం మొత్తం ఆగాము కదా నాన్న. ఇప్పుడు మేము ఎటు పోయేటట్లేదు, మాకు దీన్ని తప్ప ఇంకా మా ఆధీరకమే లేదు అసలు. మాకు ఇది పోయిందంటే ఇక మేము బతకాలను సావాలను ఇక అది ఇదే కానీ మాకు ఆధీరకం అయితే లేదు. మా ఇల్లు మీకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ కరెంట్ బిల్లు పన్ను ఇదంతా కడుతున్నారు? అంతా కడతాను, అంతా కడతాను. మీకే చెందుతుంది. రిజిస్ట్రేషన్ చేయించిన కాగితాలు ఈ పన్ను కట్టింది ఇది అది ఇంట్రెస్ట్ అది ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇట్లా అంటే మేము ఇక్కడ పోవాలి, ఏడ బతకాలి, మాకు అంతా ఇదే ఆదరకం ఉంది. ఇక ఇది దీని తప్ప మాకు ఏం లేదు. ఇక మీరు ఓట్లేసి గెలిపించుకున్నది ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన అంటున్నారు, మహిళలకి సౌకర్యాలు అంటున్నారు. సో మరి ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పాల్సుకుంటే మా ఇల్లు మాకేం ఉండాలి. మేము బయటికి పోయినంత పని అదో ఇదో చేసుకొని కూలినాలు చేసుకొని వచ్చింత వండుకొని గంజో కలియో తాగి మా గుడిసెలో మేము పడి ఉంటాం. అది మాకే ఉండాలని కోరుకుంటాను. అంతే, మాకేం వద్దు అంటారా. మాకు ఇంకా ఇప్పిరి చెయ్యిరా అని మేము అనటోళ్ళం. మాకు ఇప్పకుంటే కానీ మాకున్నది మాకు ఉండాలి, మాది మాకు ఉండాలి, పోకుండా కాపాడాలి. అంతే అంటానా. అయ్యా మేము అసలు మేము అయితే ఈ పువ్వు తెలిసిన కంచెతే అన్నం అయితే లేదు నాన్న. మీ అన్నం మంచిదే, నాలోలు లోలు ఏం కాదు చచ్చిపోతావు అదేంటి ఇదంతా అంటే కాస్త నిన్న ఇయ్యాల లేచి తిరుగుతాను నేను. అదే నాయన మరి ఉండాలి కదా, దీన్ని తప్పితే ఇక మాకేమున్నది అసలు. మీరు సావాల్సిందే కదా, దాంట్లోనే సావాల్సిందే ఇక మేము. పేదవాళ్ళ మీద పడితే ఏమొస్తుంది? పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, కబ్జాలు చేసుకుంటే వాళ్ళ దగ్గరికి పోతే బాగుంటుంది. వాళ్ళ కాడికి పోతే బాగుంటది కదా, మా కాడ ఏమున్నది సార్ చెప్పండి? మేము కూలినాలు చేసుకుంటే చేతన చేసుకుంటే తిన్నట్టు, లేకపోతే అలా పడి చచ్చినట్టు. అంతే మాకు మాది ఎటు తిరిగి మా ఊరు మాకు ఉండాలి. సరే అమ్మా, థ్యాంక్ యూ.